సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. తండేల్ పర్ఫెక్ట్ రివ్యూ వీడియో మామ ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, అసలు సినిమా చూడొచ్చా లేదా, వెయిట్ చేసి ఓటీటీలో ఏమైనా చూడాలా, దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మామ, స్టోరీ మామ. సింపుల్ స్టోరీ అయినా మనకు తెలియని విషయాలు కొన్ని సినిమాలో ఉన్నాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. డైరెక్టర్ అయితే మెచ్చుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ మత్స్యకారులు, చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధానం సినిమాలో క్లియర్ కట్గా చూపించాడు. అదైతే మెచ్చుకోవచ్చు డైరెక్టర్ని. అండ్ అదేవిధంగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మామ, ఎస్పెషల్లీ సాయి పల్లవి అయితే మామూలు యాక్టింగ్ కాదు. అండ్ అదేవిధంగా నాగ చైతన్య, వీళ్ళిద్దరు యాక్టింగ్ మాత్రం పీక్స్ అంతే సినిమాలో. ఆల్రెడీ మనం లవ్ స్టోరీ, శేఖర్ కమ్మలో డైరెక్షన్ వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో వీళ్ళ యాక్టింగ్ మనం చూసాం. దానికి మించి ఈ సినిమాలో యాక్టింగ్, ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ మామ. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశాడు. లాస్ట్ ఎండింగ్లో నాగ చైతన్య ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అక్కడ మాత్రం ఒక సాడ్ బీజిఎం ఒకటి వస్తుంది మామ, హైలైట్ అది. ఫస్ట్ హాఫ్లో మనకు హైలెస్ స్టార్టింగ్ సాంగ్ అదే హైలెస్ ఏముంది మామ సాంగ్. బుజ్జి తల్లి అన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా మామ, నీకోసం వేచున్న ఆ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ మామ. విజువల్స్ మాత్రం సాంగ్స్లో సూపర్ అంటే సూపర్. తర్వాత శివశక్తి టైటిల్తో ఒక భక్తి సాంగ్ ఒకటి ఉంది, ఇద్దరు డ్యాన్స్ అయితే చింపేశారు మామ ఆ సాంగ్లో అయితే, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. తర్వాత సెకండ్ హాఫ్లో మనకు ఆజాదీ అనే ఒక టైటిల్తో ఒక సాంగ్ వస్తుంది, జైల్లో ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా అదిరిపోయింది. మొత్తానికి 4 సాంగ్స్ మాత్రం సూపర్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ నాకైతే సెకండ్ హాఫ్లో బాగా నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే మామ. అదరగొట్టాడు చంద్రమోహన్. మనకు తెలియని విషయాలు కొన్ని డైరెక్టర్ సెకండ్ హాఫ్లో చూపించాడు, ఎస్పెషల్లీ ఆర్టికల్ 370. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా మామ. ఎస్, 2019 ఆగస్టు 5వ తేదీన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హోంమంత్రి అయిన అమిత్ షా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే తెలుసా, ఈ ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నానని ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పాకిస్తాన్లో విపరీతమైన అల్లర్లు చెలరేగాయి అనమాట. అసలు ఆర్టికల్ 370 మెయిన్ పాయింట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ మనది, పాకిస్తాన్ వాళ్ళది కాదు, జమ్మూ కాశ్మీర్ అన్ని హక్కులు మనకే ఉన్నాయి అని అంటూ ఒక ఆర్టికల్ 370 అనేది రద్దు చేశాడని చెప్పాడనమాట. అసలు ఆర్టికల్ 370 అసలు మెయిన్ పాయింట్ ఏంటి, అసలు దాని ఎప్పటి నుంచి క్రియేట్ అయింది, ఇది దాని కథ ఏంటి అనేది మనకు ఆల్రెడీ 2024లో ఆర్టికల్ 370 అనే పేరుతో ఒక సినిమా కూడా థియేటర్లో రిలీజ్ చేశారు మామ. ఆ తర్వాత మనకు నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. సో ఆ సినిమా ఇదే. సో మనకైతే నెట్ఫ్లిక్స్ సినిమా అయితే అవైలబుల్ ఉంది, తెలుగులో ఉందంటే ఒకసారి చెక్ చేసుకుని మీరైతే. సినిమా కూడా ఉంది మామ, ఈ సినిమా చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ 370 పాయింట్ సెకండ్ హాఫ్లో రివీల్ చేయడం, ఆ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్ట్గా ఉండడం చాలా క్రియేట్ అయిందనమాట. అదైతే డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ కాకముందు మూవీ టీమ్ ప్రమోషన్ చేసింది, ఇది ఒక ట్రూ బేస్డ్ ఆన్ స్టోరీ అని చెప్పారనమాట. అంటే కొన్ని కల్పితాలు ఉన్నాయి, ఆల్రెడీ జరిగిన స్టోరీ మేము ఈ సినిమాలు పెట్టామని చెప్పారు. అంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో అక్కడ మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా సముద్రంలో ఈ పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయారు మామ. పాకిస్తాన్లో ఉన్న కరాచీ ఒక జైల్లో 22 మంది మత్స్యకారులు ఉంటారు. తిరిగి వాళ్ళు మన భారతదేశానికి ఎలా వచ్చారు అనే పాయింట్ మనం సెకండ్ హాఫ్లో దాన్ని రివీల్ చేయడం డైరెక్టర్. ఆ ఫ్యాక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆర్టికల్ 370 పక్క ఈ జాలల్లో ఎవరైతే మత్స్యకారులు 22 మంది కరాచీ జైల్లో ఉంటారో వాళ్ళు ఎలా వచ్చారు అనేది పాయింట్ కూడా మనకు డైరెక్టర్ రివీల్ చేశాడనమాట. అది బాగుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళిద్దరు సీన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంటాయి మా చూడడానికి. అండ్ ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మామ, ఇట్స్ ఆన్ ట్రూ బేస్డ్ ఆన్ స్టోరీ అని చెప్పాడు డైరెక్టర్, మూవీ టీం చెప్పింది. కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులు చేపలు వేట వేయడానికి వెళ్తారు కదా, అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతారు, అక్కడ జైల్లో ఉంటారు, కరాచీ జైల్లో. ఓకే, సో ఆ పాయింట్ అనేది ఇంకా క్లియర్గా దాని గురించి చెప్పాల్సింది డైరెక్టర్ చెప్పక ఎక్కువ పాయింట్ మనకు స్టోరీని ఈ లవ్ ట్రాక్ మళ్ళించాడు. వాళ్ళ గురించి అంతగా డెప్త్గా చెప్పలేదు డైరెక్టర్ మత్స్యకారుల గురించి. అదొకటే నాకు మైనస్ పాయింట్ అనిపించింది. వాళ్ళ గురించి ఇంకా డెప్త్గా సినిమాలో చెప్పు ఉండాలి. ఎక్కువ లవ్ సబ్జెక్ట్నే తీసుకున్నాడు సినిమాలో, దాని గురించి మెయిన్ పాయింట్ చెప్పాడు అనమాట. వీళ్ళ గురించి తగ్గించేశాడు. సో ఓవరాల్ ఇంకా సినిమా చూసుకుంటే మామ
ఎక్కడ కానీ మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ డ్రాక్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ రేజ్ స్క్రీన్ ప్లే. సో ఓవరాల్గా ఓవర్త్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. బూత్ లేవు, అడల్ట్ సీన్స్ కూడా లేవు. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.5 మామ. అండ్ ఈ సినిమాని అయితే మీకు రికమెండ్ చేస్తున్నా, థియేటర్ చూడండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ అనమాట ఇది. సో ఈ తండేల్ సినిమా మస్ట్ వాచ్ ఇట్. ఓకే, సో మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ మీరు సినిమా చూస్తుంటారు, మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.